ఏపీలో విపక్షాలకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ వ్యూహరచన చేశారా? పక్కా ప్రణాళిక ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారా? లెక్కలు కట్టి మరీ అభ్యర్థులను ప్రకటించడం వెనుక జగన్ అనుసరించిన వ్యూహం ఏంటి? వైసీపీ అధినేత ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఏపీలో అభ్యర్థుల ప్రకటనలో వైసీపీ అన్ని పార్టీల కంటే ముందుంది. 2019 ఎన్నికల తరహాలోనే ఇప్పుడు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. ఎమ్మెల్యే అభ్యర్థులను పార్టీ నేత ధర్మాన, ఎంపీ అభ్యర్థుల లిస్టును నందిగం సురేష్ ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో ఒకేసారి మొత్తం పోటీలో నిలిచే అభ్యర్థులను వెల్లడించారు. సామాజిక న్యాయం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను ఖరారు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే మొత్తం సీట్లలో 50% సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగన్ కేటాయించారు. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీ, 91 ఓసీ, 7 మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. మొత్తం 19 మంది మహిళలను బరిలోకి దించుతున్నారు. ఎంపీల్లో బీసీ 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీ 1 నియోజకవర్గాలు కేటాయించారు. వీటిలో 5 స్థానాలు మహిళలకు ఇచ్చారు. ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్య మొత్తం 200 మంది కాగా ఇందులో 100 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించడం ఒక రికార్డుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 2019 కంటే మహిళలకు 4 అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా కేటాయించారు. 2019లో మహిళలకు 15 స్థానాలు ఇవ్వగా ఇప్పుడు 19కి పెంచారు. సిట్టింగ్ స్థానాల్లో 32 మంది ఎమ్మెల్యే, 14 ఎంపీలను పక్కన పెట్టారు. పార్టీ కేడర్లో ఉన్న వారికి 14 మందికి ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారు. 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 17 మంది డాక్టర్లు, 34 మంది ఇంజనీర్లు, 2 సివిల్స్ అధికారులకు అవకాశం దక్కింది. అభ్యర్థుల్లో 77% మంది ఉన్నత విద్యావంతులను ఎంపిక చేశారు. ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోను, ఎంపీస్లోనూ కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్, ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు. ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్, అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. ఇది నేను ఇప్పుడే చెప్పాను, దానికి మాటలు లేవు. ఎప్పుడు అసలు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు. ఫస్ట్ టైం ఇది. ఇంకే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేయలేదు. బీసీలకు చేసామని, బీసీలకు అధికారం ఇస్తామని, ఇది బీసీల పార్టీ అని చెప్పిన వాళ్ళు ఏనాడు ఇలా చేయలేదు. ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ నంబర్ ఉందని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 25 ఎంపీ సీట్స్లో 4 సీట్స్ ఇంక్రీజ్ చేశాం. ఇది 2019లో ఇచ్చిన దానికంటే 4 ఎంపీ సీట్లు ఇంక్రీజ్ అయినాయి. ఉమెన్కి ఇచ్చినప్పుడు 1 సీట్ ఎంపీ సీట్ని 19 కంటే ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి ఎంపీలు ఇంతకుముందు 19లో అయితే ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 7 అయితే ఈసారి ఎస్సీ 4, ఎస్టీ 1, 11 బీసీలకి ఇవ్వడం జరిగింది. ఇంత ఇంక్రీజ్ ఎంపీస్లో ఈసారి ఉందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఉమెన్లో అప్పుడు 19లో 5 ఇవ్వడం జరిగింది ఎంపీస్ వరకు వస్తాయి.
కడప ఎంపీ స్థానం మళ్లీ అవినాష్ రెడ్డికే ప్రకటించారు. స్పీకర్ తమ్మినేనికి తిరిగి ఆముదాల వలస సీటు ప్రకటించారు. ధర్మాన సోదరులకు ఇద్దరికీ సీట్లు కొనసాగించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగ గీతని కొనసాగించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో 10 సిట్టింగ్ స్థానాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే 10 జాబితాలుగా వెల్లడించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల మేరకే తుది జాబితాను ప్రకటించారు. తొలి నుంచి చెబుతున్నట్లుగా పూర్తిగా సామాజిక సమీకరణాలకు ఎంపీ, ఎమ్మెల్యే జాబితాల్లో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. కేవలం అనకాపల్లి ఎంపీ స్థానం మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించింది. ఇలా 50% స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం ఏపీ చరిత్రలోనే తొలిసారిగా జగన్ పేర్కొన్నారు. 59 స్థానాలు బీసీలకు కేటాయించామని చెప్పుకొచ్చారు. మహిళలకు గతం కంటే మరిన్ని స్థానాలు పెంచామని, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టికెట్ రాని వాళ్లకు భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు. అయితే ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా జగన్ వేసిన లెక్కలు ఏ మేరకు ఫలిస్తాయన్నది తేలాల్సి ఉంది.